హాయ్ ఎస్కేసిఈ ఫ్యామిలీ. స్పోకెన్ ఇంగ్లీష్ మన ఈ టర్మ్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మే అండ్ మైట్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఓకే, చూడండి. మే పాసిబిలిటీ, ఫార్మల్, స్ట్రాంగర్ దాన్ మైట్. అంటే మైట్ కంటే ఇది కొంచెం స్ట్రాంగర్. పర్మిషన్, ఫార్మల్ ఆర్ పొలైట్. ఇట్ మే రెయిన్ టుడే, పాసిబిలిటీ అంటే ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు పడవచ్చు, వాన పడవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇలాంటప్పుడు ఇట్ మే అనేది ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు. షీ మే కమ్ టు ద పార్టీ, తన పార్టీకి రావచ్చు. ఓకే, అలాగా. మే ఐ యూజ్ యువర్ ఫోన్, ఇదేంటంటే పొలైట్ పర్మిషన్ అనమాట. టక్కున మనము ఇంకొకటి ఫోన్ కానీ ఇంకేదైనా యూజ్ చేయాలి. మే ఐ యూజ్ యువర్ పెన్. ఇలాగ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరే ఓన్గా రాయొచ్చు. మే ఐ యూజ్ యువర్ పెన్, టవల్, సోప్, ఎనీథింగ్. ఇట్లా ఇంకేదైనా యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు మనము అడగచ్చు అనమాట. ఓకే, మే ఐ యూజ్ యువర్ ఫోన్, పొలైట్గా పర్మిషన్ అడగటం. ఓకే, యూ మే లీవ్ నౌ అంటే పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మన దగ్గర క్లాస్ వింటూ ఉన్నారు స్టూడెంట్స్. ఓకే, సో క్లాస్ అయిపోయింది, ఇంకా వాళ్ళు నా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళాలా వద్దా అని. అప్పుడు ఓకే, క్లాస్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని మనం వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. యూ మే లీవ్ నౌ, వెళ్ళిపోండి, ఇంకా చాలు, వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మైట్. ఈ మైట్ అనేది ఏంటంటే మే అనే సిచ్యువేషన్ కంటే కొంచెం వీకర్. ఓకేనా. పాసిబిలిటీ, వీకర్ ఆర్ మోర్ అన్సర్టెన్ దాన్ మే. పొలైట్ సజెషన్ ఆర్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్. ఇట్ మైట్ రెయిన్ లేటర్ అంటే పాసిబిలిటీ ఉందన్నమాట, పడచ్చు, అది ఇంకా డౌట్ఫుల్ అనమాట, ఇంకా కొంచెం అలా. ఇట్ మైట్ అలా పడచ్చు. హీ మైట్ బీ స్లీపింగ్, గెస్ట్ చేయటం, అలా గెస్ట్ చేసే సిచ్యువేషన్స్లో కూడా మైట్ని యూజ్ చేస్తారు. ఓకే, కెన్ అండ్ కుడ్. కెన్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఎబిలిటీ, వాళ్ళ సామర్థ్యం గురించి చెప్పేటప్పుడు, ఎబిలిటీ గురించి, అలాగే ఇప్పటి గురించి చెప్పేటప్పుడు నౌ. అలాగే పర్మిషన్, పాసిబిలిటీ, ఆఫర్స్ ఆర్ రిక్వెస్ట్స్, ఇలాంటప్పుడు మనము కెన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐ కెన్ స్విమ్, ఎబిలిటీ అనమాట. నేను స్విమ్ చేయగలను, నేను ఈత కొట్టగలను. ఓకే, అది నా ఎబిలిటీ. కెన్ ఐ బ్యారో యువర్ పెన్, ఇక్కడ కూడా అడిగాం కదా మనం. ఏంటి, ఇంతకు మునుపు మనము మొబైల్ని పొలైట్గా అడిగాం. సో ఇక్కడేంటి, కెన్ ఐ బ్యారో యువర్ పెన్, ఇలాగ పర్మిషన్ అడగటం. ఇక్కడ కూడా అడిగి తీసుకోవటమే, పర్మిషన్ అడిగి తీసుకుంటున్నాం. చూడండి, ఈ కెన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మే అనేది ఇంతకుముందు యూజ్ చేస్తాం. మే ఐ టేక్ యువర్ మొబైల్, అలా చెప్పాం కదా, అక్కడ అడిగాం. మే అక్కడ యూజ్ చేస్తాం, తీసుకోవచ్చా, అలాగా. ఇక్కడ కూడా ఇలాగే సేమ్, కెన్ ఐ బ్యారో యువర్ పెన్, పర్మిషన్ అడిగి మనం ఇస్తావా అని. అక్కడ ఏంటంటే నేను తీసుకోవచ్చా అనేసి తీసేసుకోవటం. ఇక్కడ ఏంటంటే తనని పర్మిషన్ అడుగుతుంది. ఈ కెన్, మే కూడా కొంచెం ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకేలాగా అనిపిస్తుంది కదా. ఓకే, ఎనీ వన్ కెన్ మేక్ ఏ మిస్టేక్, పాసిబిలిటీ ఉంది. అవును, ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కదా. కెన్ యూ హెల్ప్ మీ అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు బైక్ ఆగిపోయింది, బైక్ కనిపించిన ఎవరైనా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని హెల్ప్ అడిగినప్పుడు కెన్ యూ హెల్ప్ మీ అని రిక్వెస్ట్ చేసి అడుగుతాం. అలాగా. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కెన్ ప్లస్ బేస్ వర్బ్. షీ కెన్ డ్రైవ్ ఏ కార్, డ్రైవ్ ఇక్కడ ఏంటంటే వర్బ్. షీ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే తను కార్ డ్రైవ్ చేయగలదు. ఓకే, నెక్స్ట్ కుడ్. కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే పాస్ట్ ఎబిలిటీ, ఒకప్పుడు అనేది ఎప్పుడు చెప్పేటప్పుడు. పొలైట్, పర్మిషన్ ఆర్ రిక్వెస్ట్, పాసిబిలిటీ, లెస్ షూర్ దాన్ కెన్. అంటే కెన్ అంటే ఓకే చేయగలము
చెయ్యొచ్చా, ఇలాగా. దానికంటే కొంచెం నమ్మకం తక్కువ అనమాట. ఇది పాసిబిలిటీస్ కొంచెం నమ్మకం తక్కువగా ఉంటుంది కుడ్ అని యూజ్ చేసే చోట. సజెషన్స్, ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఇలా ఒకరికి సజెషన్స్ చెప్పేటప్పుడు కానీ లేదా ఇమాజినరీ సిచ్యువేషన్స్ చెప్పేటప్పుడు కానీ కుడ్ అని యూజ్ చేస్తారు. వీ కుడ్ రెయిన్ లేటర్ అని ఇలాగా పాసిబిలిటీస్ చెప్పేటప్పుడు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే హీ కుడ్ రీడ్ ఎట్ ఏజ్ 4 కదా. అంటే 4 years ఉన్నవాళ్ళు చదవటమే కష్టం. వాళ్ళు అప్పటికి చదువుతారా అలా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు చూడండి కుడ్ని యూజ్ చేస్తారు. హీ కుడ్ రీడ్ ఎట్ ఏజ్ 4. ఓకే, ఈ 4th ఆయన 4వ సంవత్సరంలోనే చదవగలడు ఇలాగా చెప్పటం. ఓకేనా. నెక్స్ట్ షెల్, షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? షెల్ ఓకే, యూజెస్ ఏంటి? ఓకే, ఫ్యూచర్ ఇంటెన్షన్ ఆర్ డెసిషన్, ఫ్యూచర్లో జరగబోయేది. ఓకేనా. సో సజెషన్స్ ఆర్ ఆఫర్స్ ఇవ్వటం కానీ సజెషన్స్ ఇవ్వటం కానీ. ఆస్కింగ్ ఫర్ అడ్వైస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. చూద్దాం. ఐ షెల్ రిటర్న్ ఎట్ నూన్ అంటే ఈ మధ్యాహ్నానికి నేను రిటర్న్ అవ్వచ్చు ఫ్యూచర్లో కదా. ఇప్పుడు మార్నింగ్ లేదా చెప్తున్నాడు అనమాట. మార్నింగ్ ఇలా అడిగినప్పుడు నేను మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోతాను అలా చెప్పడం. షెల్ వి బిగిన్ ద క్లాస్ అంటే ఇప్పుడు మేడం వచ్చారు, ఓకే జరిగింది, ఇంట్రడక్షన్ జరిగిపోయింది, గుడ్ మార్నింగ్ చెప్పారు, అటెండెన్స్ వేసేసారు. తర్వాత మేడమ్ ఇంకా చెప్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా షెల్ వి బిగిన్ ద క్లాస్ మనం ఇంకా స్టార్ట్ చేసుకుందామా, మీరు ఇంకా సిద్ధంగా ఉండండి అని తను వాళ్ళకి చెప్పడం అనమాట. ఓకేనా. షెల్ వి బిగిన్ ద క్లాస్ స్టార్ట్ చేసుకుందామా, మీరు ఇంకా అటెన్షన్గా ఉండండి అని చెప్పడం. ఓకే. వాట్ షెల్ ఐ డూ నౌ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఉమెన్స్ ఏం చేసేసాము, మనమని కాదు ఎవరైనా వంట చేసేటప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం ఉప్పు కారమో ఎక్కువ అయిపోయింది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్లో వాట్ షెల్ ఐ డూ నౌ, ఇప్పుడు నేను ఏం చేయాలి ఇలా కూడా చెప్పచ్చు. ఓకేనా. బండిలో పెట్రోల్ అయిపోయింది, అప్పుడు కూడా పక్కన వెనకాల ఫ్రెండ్ ఎవరో కూర్చొని ఉన్నప్పుడు కూడా వాళ్ళని అడుగుతాం, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయాలి నేను, వాట్ షెల్ ఐ డూ నౌ అంటే ఏం చేయడం తోసుకుని వెళ్ళటమే. అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ షుడ్ యూజెస్ ఏంటి? అడ్వైజ్ ఆర్ రికమెండేషన్, ఎక్స్పెక్టేషన్, ప్రిడిక్షన్, ఆబ్లిగేషన్ ఆర్ డ్యూటీ, కండిషనల్స్. ఇఫ్, షుడ్ ఇలాంటప్పుడు కూడా మనం షుడ్ని యూజ్ చేస్తాం. ఇఫ్ అంటే అదే 2 కండిషన్స్ అనమాట, తనకే చాయిస్ ఇవ్వటం. అలాంటప్పుడు కూడా ఇఫ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యూ షుడ్ ఈట్ మోర్ వెజిటేబుల్స్. సో ఇప్పుడు హెల్తీగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం కదండి. హెల్తీ ఫుడ్స్ అని చెప్తూ ఉంటాం. రైస్ తగ్గించండి, వెజిటేబుల్స్ తినండి లాగా. అలాంటప్పుడు సజెషన్స్ యూ షుడ్ ఈట్ మోర్ వెజిటేబుల్స్ అని చెప్తాం. ఈ షుడ్ బీ హోమ్ బై నౌ చెప్పచ్చు. ఏంట్రా ఎగ్జామ్కి వెళ్ళాడు లేదా ఫంక్షన్కి వెళ్ళాడు, ఆడుకోవడానికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో ఏంటో అని ఇంట్లో కంగారు పడుతున్న సిచ్యువేషన్స్లో ఈ షుడ్ బీ హోమ్ బై నౌ లేదా ఇప్పుడు వచ్చేసేయాలి, ఈ షుడ్ బీ హోమ్ బై నౌ ఇప్పటికి ఇక్కడికి వచ్చేసేయాలి అని మదర్ చెప్తుంది కదా, పక్కన వాళ్ళ ఫ్రెండ్కో వాళ్ళ తమ్ముడికో చెప్తున్నట్టు అనమాట. ఈ షుడ్ బీ హోమ్ బై నౌ ఇప్పుడు వచ్చేసేయాలి ఇంకా అని. ఓకే. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ రెస్పెక్ట్ దేర్ టీచర్స్. ఇది ఎప్పటికీ జరగాల్సిందే. ఓకేనా. స్టూడెంట్స్ షుడ్ రెస్పెక్ట్ దేర్ టీచర్స్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. ఓకేనా. ఇదేంటంటే ఒక అడ్వైస్ కాదు, డెసిషన్ ఇవ్వడం అనమాట. ఓకేనా. ఇలాగా కాంప్లికేషన్స్ ఇవ్వటం, వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇఫ్ యూ షుడ్ నీడ్ హెల్ప్ కాల్ మీ. నీకు ఒకవేళ ఏదన్నా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా నీకు కావాలి. ఇప్పుడు హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ చేసి ఉంటాము, అప్పుడు చెప్తాం అక్కడ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటప్పుడు నాకు కాల్ చెయ్యి అని చెప్పడం. ఓకేనా.
నెక్స్ట్ విల్ అండ్ వుడ్, ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇది ఫ్యూచర్లో యూజ్ చేస్తాం కదండి. విల్, వుడ్ ఇవన్నీ ఫ్యూచర్లో. విల్, ఫ్యూచర్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రిడిక్షన్స్, ప్రామిసెస్ ఆర్ ఆఫర్స్, డెసిషన్స్ మేడ్ ఎట్ ద మూమెంట్, విల్లింగ్నెస్, ఇంటెన్షన్స్ దగ్గర విల్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ విల్ కాల్ యూ టుమారో, రేపు నేను కాల్ చేస్తాను నీకు, ఓకే. ఇలాంటప్పుడు ఇట్ విల్ రెయిన్ నెక్స్ట్ వీక్, అంటే నెక్స్ట్ వీక్లో వాన పడవచ్చు, ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు. ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్, ఇప్పుడు వెళ్తూ ఉంటాడు, అరే ఇప్పుడు దాకా ఆడుకున్నావురా ఎట్లా నెక్స్ట్ అంటే, ఓకే నో ప్రాబ్లం, మనకి ఇక సండేనే కదా, ఈవినింగ్ నేను వచ్చినప్పుడు ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్లో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పటం. హీ విల్ నెవర్ లై టు యూ, ఎప్పటికీ అతను ఏంటంటే నీకు అబద్ధం చెప్పడు, ఇక అబద్ధం చెప్పడు ఆయన. అది నెక్స్ట్ వుడ్, ఇదేంటంటే అవతల వాళ్ళని అడగటం అనమాట. వుడ్ యూ లైక్ సమ్ టీ, నీ ఇష్టపడతావా టీ అంటే, ఒకప్పుడు తాగుతూ ఉన్నావు ఇప్పుడు తాగుతావా టీ, అలా హ్యాబిట్ ఉందా అన్నట్టుగా అనమాట. ఇమాజినరీ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్స్, ఇమాజినరీలో ఉంటుందన్నమాట, అన్రియల్గా ఉంటాయి ఇవి, రియల్ సిచ్యువేషన్స్ కాదు. అలాంటప్పుడు వుడ్ యూజ్ చేస్తారు. పాస్ట్ హ్యాబిట్స్, కండిషనల్స్ అంటే సెకండ్ అండ్ థర్డ్స్లో, ఓకే, కండిషనల్స్ యూజ్ చేస్తారు. ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్, అది పాస్ట్లో ఉన్నది ఫ్యూచర్స్ గురించి, ఇలాంటప్పుడు వుడ్ని యూజ్ చేస్తారు, ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం ఇవన్నీ కూడా కవర్ చేద్దాం, ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మస్ట్, ఇది ఖచ్చితంగా చేయాల్సిందివే. అలాంటప్పుడు మనం మస్ట్ని ఎక్కువ వింటూ ఉంటాం కదా. మస్ట్, ఆబ్లిగేషన్, నెసెసిటీ, ఇలాంటప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ మస్ట్ వేర్ ఏ సీట్ బెల్ట్ కదా, ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. కార్ డ్రైవ్ చేసేటప్పుడు లేదా 4 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు, లారీ కానివ్వండి ఇలాంటివన్నీ, బస్సు ఇలాంటివి ఉన్నవి సీట్ బెల్ట్స్ ఉన్నటివి యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే యూ మస్ట్ వేర్ ఏ సీట్ బెల్ట్ ఖచ్చితంగా. స్టూడెంట్స్ మస్ట్ డూ దేర్ హోంవర్క్, అంతే ఖచ్చితంగా చేయాల్సిందే. లాజికల్ అడ్వైస్, యూ మస్ట్ ట్రై దిస్ డిష్ అంటే దానికి అడ్వైస్ ఇస్తున్నాం అంతే, లాజికల్ అడ్వైజ్. అది మనం వాళ్ళకి చెప్పాము, చేయొచ్చు చేయకపోవచ్చు తన ఇష్టం అనమాట. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మేము చేసుకున్నాం, మీరు కూడా చేసుకోండి అని చెప్తాం మనం, అది చేయటం చేయకపోవటం వాళ్ళ ఇష్టం అనమాట. అలా మనమైతే అడ్వైస్ చేస్తాం, వాళ్ళు లాజికల్గా ఎస్ అని అవ్వచ్చు, అది నో అని అవ్వచ్చు, ఓకే. హీ మస్ట్ స్పీక్ టు ద డాక్టర్ అంటే రాను ఇతను ఏంటో కొంచెం వీక్గా కనిపిస్తున్నాడు, ఖచ్చితంగా అతను డాక్టర్ని సంప్రదిస్తే మంచిది, డాక్టర్తో మాట్లాడితే మంచిది అని మనము ఒక 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ కూర్చొని గ్యాదర్ అయినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరి పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు చెప్తాం, మాట్లాడితే అతను మాట్లాడితే మంచిది డాక్టర్తో అని. అది వాళ్ళ ఇష్టం, వెళ్తారా మాట్లాడరా అలాంటప్పుడు ఈ అడ్వైస్. లాజికల్ డిడక్షన్, సర్టెనిటీ, ఓకే. షీ మస్ట్ బీ టైర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్, ఇప్పుడు ఇంటికి హోమ్ మేకర్ ఇంకా రాలేదేంటి అలా అనుకున్నప్పుడు షీ మస్ట్ బీ టైర్డ్ అంటే ట్రిప్కి వెళ్ళి వచ్చింది కదా, ఒకవేళ టైర్డ్ అయి ఉండొచ్చేమో అందుకు. తర్వాత దిస్ మస్ట్ బీ ద రైట్ ఆన్సర్. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా అని ఆలోచించేటప్పుడు దిస్ మస్ట్ బి ద రైట్ ఆన్సర్, ఈ ఆన్సరే కరెక్ట్, ఇలా చేయటమే కరెక్ట్ అని చెప్పేటప్పుడు మస్ట్ని ఇలాగా యూస్ చేస్తూ వస్తాం, ఓకేనా. స్ట్రక్చర్ ఎలాగా, మస్ట్ ప్లస్ బేస్ వర్బ్. హీ మస్ట్ అరైవ్ ఆన్ టైమ్, ఖచ్చితంగా ఆ టయానికి అక్కడ చేరాల్సిందే, ఆ టైంకి ఉండాల్సిందే. మస్ట్ అనేది ఇలాంటి చోట్ల యూజ్ చేస్తారు, ఓకే. ఇదండి టాపిక్స్. ఇది మనం ఈరోజు కవర్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే మస్ట్, విల్ అండ్ వుడ్, షల్ అండ్ షుడ్, కెన్ అండ్ కుడ్, ఈ టాపిక్స్ అండ్ మే అండ్ మైట్, ఈ టాపిక్స్ని ఈరోజు మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం, ఓకే. బాయ్ బాయ్.